హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అదే రోజు ఎంగేజ్మెంట్ రోజేనండి, ఆగస్ట్ 19th రోజు మా చెల్లిది. ఆ రోజు తలకాయ కూర అండి. సో వండడము ఇప్పుడు 5 kgs ఆఫ్ తలకాయ కూర అండి. 4 to 5 kgs మధ్యలో ఉంటుంది. సో ఇది వండేది మాత్రం మా కాలమ్మ. ఫస్ట్ ఆయిల్ వేసి, మసాలాలు వేసి, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసిందండి. వేసి అలా కలుపుతుంది చూడండి. సో అలా కలిపినాక తగినంత పసుపు కూడా వేసి బాగా కలుపుకోవాలి. సో ఇది లాస్ట్ వంట అండి. అప్పుడు ఎవరు దగ్గరలో లేరు, ఓన్లీ మా హస్బెండ్ అయితే వీడియో తీస్తున్నారు. మా కాలమ్మ అయితే వంట తలకాయ కూర అయితే వండుతుంది. అలాగే తగినంత ఉప్పు కూడా వేసింది. ఉప్పు వేసి కొంచెం కలిపిన తర్వాతకి ఇప్పుడు తలకాయ కూర అనేది ఆల్రెడీ కడిగి పెట్టుకున్న తలకాయ కూర అనేది వేసి బాగా మిక్స్ చేసుకుంటుంది. చూడండి, ఆ ఆయిల్కి మొత్తం అంటేలాగా తలకాయ కూరకి మంచిగా మిక్స్ చేస్తుంది. సో అలా మిక్స్ చేసినాక ఒక 5 to 10 minutes వరకు అయితే కుక్ అవ్వనివ్వాలి అండి ఆయిల్లోనే. సో అలా కలుపుకున్నాక మూత పెట్టి కుక్ అవ్వనివ్వాలి. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే కింద మాడిపోకుండా ఉండడానికి. సో అలా కొంచెం ఉడికిన తర్వాత తగినంత కారం కూడా వేసుకోవాలి. సో అలా కారం వేసి మళ్ళీ కలుపుకోవాలి. కలుపుకున్నాక కారం వాసన పోయే వరకు కూడా బాగా కుక్ అవ్వనివ్వాలి. సో అలాగే మూత పెట్టి 2 to 3 minutes వరకు కుక్ అవ్వనివ్వాలి. చూసారు కదా ఆయిల్ అనేది పైకి ఎలా తేలిందో. సో అలా వచ్చినప్పుడు కారం అయితే కుక్ అయినట్టే. సో మళ్ళీ ఒకసారి మంచిగా కింద అడగంటకుండా ఉండకుండా ఒకసారి కలిపి ఇప్పుడు వాటర్ అనేది పోసేస్తుంది మా కాలమ్మ చూడండి. సో ఇలా అయితే ఒకదాని వెనుక ఒక్కటైతే వంటలు అయితే అయినాయండి ఆ రోజు. సో చాలా ఎంజాయ్ చేసుకుంటా, కబుర్లు చెప్పుకుంటా, ముచ్చట్లు పెట్టుకుంటా, అసలు చేస్తున్నట్టు పని తెలియలే అండి. మంచిగా ముచ్చట్లు చాలామంది ఉంటే తెలుస్తుందా అండి? తెలియదు కదా. మనిషికి ఒక పని అట్లా చేస్తుంటే మంచిగా అనిపించింది ఆ రోజైతే. సో అలా కొన్ని వాటర్ వేసి కలుపుకోవాలి. సో నా ఛానల్ని అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో అలాగే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను అండి లాస్ట్లో. సో అలా వేసుకున్నాక అంతే, ఇంకా తలకాయ కూర అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.